ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు పేరుకపోయింది. ఈ సంస్థలో 51% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, 49% కేంద్ర ప్రభుత్వానికి వాటాలున్నాయి. అయినప్పటికీ కూడా 49% ఉన్నప్పటికీ కూడా పూర్తి పెత్తనం గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి పెత్తనం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండేది. కేంద్ర ప్రభుత్వ వాటా మరి ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి జోక్యం, ఏ రకమైనటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. అది 7 మంది డైరెక్టర్స్ తెలంగాణ ప్రభుత్వం తరఫున, 3 మాత్రమే కేంద్ర ప్రభుత్వం తరఫున ఉంటారు. ఇంక్లూడింగ్ సిఎండి నియామకం కూడా అన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి అధికారాలే ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి పైన కేసీఆర్ ఫ్యామిలీ పెత్తనం కొనసాగించింది. ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో టెండర్ల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్ట్ల వరకు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ఆడింది ఆటగా పాడిందే పాటగా కొనసాగించారు. సింగరేణికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆ రోజు పూర్తిగా రాజకీయమైనటువంటి జోక్యంతో మరి సింగరేణిని అనేక రకాలుగా సమస్యలు నెట్టివేశారు. సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సుమారు 32,000 కోట్ల రూపాయలు మరి బకాయిలు పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల యొక్క రక్తాన్ని, సింగరేణి కార్మికుల యొక్క చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తూ ఉన్నాను. గతంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని ముందుకెళ్తా ఉంది. సరిగ్గా ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తాం. మనకందరికి తెలుసు, ఒకసారి బీఐఎఫ్ఐఆర్ కింద అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి సింగరేణిని ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు 684 కోట్ల రూపాయల మారిటోరియం విధించి అప్పులపైన సింగరేణిని చేయూతను అందించి ముందుకు నడిపించిన విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. తద్వారా మళ్ళీ కొంత సింగరేణి లాభాల బాటలో పడ్డది. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ షేరా మామూలు కింద సింగరేణి ఒక రాజకీయ ప్రయోగశాలగా తమ అవినీతి అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారిపోయిందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు
బొగ్గును అందించాలనే దృక్పథంతో 2015లో నైని కోల్ బ్లాకు తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు నైని కోల్ బ్లాక్ విషయంలో అందించడం జరిగింది. గతంలో